మెల్లగా పాకుతున్న చల్లని కాఫీ. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. సార్, నేను ఒక విషయం చెబుతున్నా. నిన్న మధ్యాహ్నం 1:30 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగితే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు శాంతి భద్రతలపైన సమీక్ష నిర్వహిస్తూ డీజీపీతో సహా ఉన్నతాధికారులు, హోంమంత్రి అందరూ కూర్చుని ఉండగా ఈ సంఘటన జరిగితే కనీస స్పందన ఈవినింగ్ వరకు లేదు. కార్యక్రమం ముగిసేంత వరకు లేదు. ఎవ్వరూ మాట్లాడిన తీరు లేదు. కనీసం సమీక్ష జరపాలి, బాధితుల పక్షం నిలబడాలి, వెంటనే సహాయ కార్యక్రమాలు కొనసాగించాలి, హాస్పిటల్స్కు వారిని తరలించాలి, హాస్పిటల్లో మెరుగైన వైద్యం అందించాలి. అసలు శిథిరాల కింద ఎంతమంది ఉన్నారు, సహాయ కార్యక్రమాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయి, లోకల్గా ఉన్నటువంటి వారు అధికారులు కొంతమంది అక్కడ పరిగెత్తుకొచ్చి చేసినటువంటి సాయం తప్ప జరిగినటువంటి సమీక్ష ఏంటి? చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి సమీక్ష ఏంటి? నిన్న మధ్యాహ్నం 1:30 గంటలకు జరిగితే ప్రమాదం, 17 మంది చనిపోతే, శరీర భాగాలు ఛిద్రమైపోయి గోడలపైన, అక్కడున్నటువంటి గేట్లపైన, ఆ ప్రహరీ పైన పడిపోతే కనీసం స్పందించరా? కనీసం పట్టించుకోరా? లోకల్ నాయకులు, మంత్రులు వెళ్ళరా? లోకల్ ఎమ్మెల్యే అక్కడికి వెళ్ళరా? ఒక్కరు కూడా పరామర్శకెళ్ళరా? సహాయ కార్యక్రమాలు ఎలా సాగుతున్నాయో చూడరా? సమీక్ష చెయ్యరా? ప్రజల ప్రాణాలకు వీళ్ళిచ్చే విలువ ఇదేనా? రోజుకో చోట చిత్తు కాగితాలు తగలబెట్టడం. మదనపల్లిలో చిత్తు కాగితాలు తగలబడిపోయాయి. పోలవరం ధవళేశ్వరం దగ్గర అక్కడెక్కడో ఒక చిత్తు కాగితం తగలబడిపోయింది. వెంటనే మంత్రి వెళ్ళిపోతాడు, హెలికాప్టర్ వేసుకొని డీజీపీ వెళ్ళిపోతారు చిత్తు కాగితాల కోసం. చిత్తు కాగితాలకు విలువ ఉన్నటువంటి విలువ ఈరోజు ఈ ప్రభుత్వంలో ప్రజల ప్రాణాలకు లేదు. 17 మంది, ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 17 మంది చనిపోయారు సార్. 17 కుటుంబాలు వీధిపాలయ్యాయి. 17 కుటుంబాలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాయి. వందలాది మంది గాయపడ్డారు. ఏ శరీర భాగం ఎక్కడ తెగిపడిపోయిందో తెలియని పరిస్థితి ఉంది సార్. శరీర భాగాలు ఛిద్రమైపోయి గోడలపైన పడ్డాయంటే, అక్కడున్న గేట్లపైన పడ్డాయంటే ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందో కనీసం మానవత్వం ఉన్న మనసున్నవాడు ఎవరైనా సరే కరిగిపోతాడు, బాధపడతాడు. వెంటనే అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. కానీ ఈ ప్రభుత్వం అలాంటి ప్రయత్నం ఏది చేయలేదు. ఆఖరికి విమర్శలు రావడంతో ఉదయాన్నే చాలా ఫ్రెష్గా, చాలా హాయిగా, చాలా నెమ్మదిగా, ప్రశాంతంగా పరామర్శలకు బయలుదేరారు. ఈరోజు ఉదయం పరామర్శల జరిగింది ఎప్పుడు? నిన్న మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాలు 2 గంటల లోపల జరిగిన ఘటన. ఇది పరిస్థితి. ఒక్కసారి వాళ్ళ ఆర్తనాదాలు, ఆ తల్లుల ఆక్రందనలు, వాళ్ళ శోకాలు, ఆ కన్నీళ్ళు ఏ స్థాయిలో ఉన్నాయో, ఎలా ఉన్నాయో ఈ ప్రభుత్వానికి ఒక్కసారి వినిపించండి ప్లీజ్. నా బిడ్డే దొరికాడా? నాకు ఒక అరగంట ముందర ఫోన్ చేసేవా కొడుకు? నేను నా కొడుకు నాకు ఒక్కడికే దొరికాడు. నా కొడుకే దొరికాడురా. నా కొడుకు నేను చచ్చిపోతానమ్మో. నా కొడుకు లేకుండా నేనేలా బతకమ్మో. నాకున్నా నా బిడ్డను చూసుకుని నేను బతుకుతున్నానమ్మో. నా బిడ్డ, నా కొడుకు నేను ఎలా బతకను బాబు? బేడంగా బతికేవా బాబు? నా కొడుకు లేకుండా నేను బతకలేను బాబు. నన్ను తీసుకుపోనా, నన్ను తీసుకుపోనా అన్న. నాతో మాట్లాడేవా? అమ్మ మంగళవారం వస్తానని చెప్పేవా? అమ్మ మంగళవారం వస్తానని చెప్పేవా? నా కొడుకు నేను నువ్వు లేకుండా నేను ఎలా బతుకుంటా కొడుకు? బాబు నా ఒక్క కొడుక.